సో వారది మొత్తం కట్టేసిరంట. కట్టిన తర్వాత వానరులు అందరూ సముద్రం ఈతలకు వచ్చారు. వచ్చిన తర్వాత దూషిస్తే ఆ వారది ఎట్లుందంటే సన్నగా ఉందంట. వీళ్ళు ఏమనుకున్నారంట తెలుసా, మనసులో బాగానే కట్టిన మీద కానీ మన బాస్ ఒక్క కాలు పెడితే ఉంటుందా పోతుందా. ఇంకొక ఆయన అంట, కరెక్టే నువ్వు అన్నది, బాస్ తో పాటు పెద్ద మనిషి జాంబవంతుడు కూడా ఉన్నాడు, దాంతో పాటు నువ్వు కూడా నేనున్నావు, పుచ్చుకున్న సముద్రంలో మనం పడితే ఎట్లా, ఇదంతా డిస్కస్ చేస్తారంట. రాముడు వచ్చిందంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే, అంతో ఎంతో కష్టపడి వారధిని అయితే మేము నిర్మించినాం, కానీ ఎక్కాలంటే భయం అవుతుంది మాకు, ఎందుకంటే మా మీద మాకు నమ్మకం లేదు, పుచ్చుకున్న కింద పడ్డదానికి ఏమైపోతుంది కథ గోవింద. రాముడు ఏం చెప్తారు తెలుసా, టెన్షన్ తీసుకోకరు మీరు ఏం జరిగానంటే, మీరు ఎంకలు నిలబడారంటే అందరు ఎంకలు నిలబడతారు. సో అప్పుడు రాముడు ఏం చేస్తాడు, స్టెప్ పెట్టేస్తాడు. రాముడు పెట్టగానే మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారు, నడుచుకుంటా స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు ఊగుతున్న వారధి ఒకటేసారి రాముడు కాలు పెట్టగానే మంచిగా స్ట్రేట్ అయిపోయిందంట. ఆయన అడుగు పెడుతున్నా కొద్దిగా గట్టిగా అయిపోతుంది. జాంబవంతుడు వచ్చి అడుగుతాడంట, అయ్యా నీ మీద పిట్టె గుడి కట్టినట్టు కట్టినవు, నువ్వు జస్ట్ నిలవడానికి ఇంత స్ట్రాంగ్ అవుతుంది, మాతో ఎందుకు కట్టించినావు, ఒక బాణ వేసి నువ్వే కట్టుకుంటే అయిపోతుండే కదా, నీ అనుగ్రహం లేని ఏది కాదని మాకు అర్థమైంది, కానీ మమ్మల్ని ఎందుకు యూజ్ చేసుకున్నావు నువ్వు, పాపం మొత్తం అలసిపోయారు, చెమటలు గింటలు పట్టినాయి వాళ్ళకి, ఇంత కష్టపడ్డారంటే రాముడు ఒక మాట అయిపోయింది, భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి అని అంటే వితౌట్ ఎఫర్ట్స్, అంటే మనము కష్టపడింది భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కాదు అని చెప్పి రాముడు అప్పుడు చెప్పింది. కాబట్టి మనం కూడా మన జీవితాలలో అనుగ్రహం కావాలి అని అంటే ఖచ్చితంగా లోపల మనం ఎంతో భక్తితోటి ఆయనకి సేవ చేస్తే మాత్రమే మనకి ఎవరి యొక్క అనుగ్రహం ఉంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది.